హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. ఈరోజు మనం స్ట్రెయిట్‌గా వాక్యోపదేశంలోనికి వెళ్దాం. మొట్టమొదటగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం నుండి గనుక చదువుకున్నట్లయితే, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరికుండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగులగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రంలనెక్కి పారిపోదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే, కాగా మిమ్మును తరుమువారు వడిగల వారుగా నుందురు. మీరు పర్వతము మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండా వలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదారు, 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదారు. ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఇశ్రాయేలీలు ఏంటంటే వారు దేవుడు చెప్పింది మేము వినాలి అనేటట్లుగా కాకుండా వారికి నచ్చిన డెసిషన్స్ వారు తీసుకొని వారు ఇలాగ ఏంటి ప్రవక్తలతో కానీ భవిష్యత్ జ్ఞానులతో కానీ ఇలాగ దర్శనములు చూచి వారితో కానీ ఇక్కడ ఏంటి, మీరు మాకు మృదువైన మాటలనే పలుకుడి, మీరు వ్యర్థమైన దర్శనములనే కనుడి, మాకు అనుకూలంగా ఏదైతే ఉందో అదే మాట్లాడండి అని ఇక్కడ ఇశ్రాయేలీలు చెప్తున్నారు అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటి, మనం ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నట్లయితే మనంతటకు మనమే అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని, లేకుంటే ఎవరైనా మనకు డైరెక్ట్గా జాబ్ ఆఫర్ ఇచ్చి మనం ఇంకా అది మనం చేరాలనుకుంటున్నప్పుడు, ఆ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నప్పుడు దేవా నేను ఈ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదా అని మనం ఫార్మాలిటీకి అడిగితే ఎట్లుంటుందో ఇశ్రాయేలీలు కూడా అలాగే చేస్తున్నారు అనమాట. వారికి నచ్చింది వారు చేస్తున్నారు. అండ్ ప్రవక్తలని దర్శనములు చూచి వారిని భవిష్యత్ జ్ఞానులని ఏదో వారు ఇక్కడ ఏదో ఫార్మాలిటీకి అడుగుతున్నారు, ఏదో అడగాలి కదా అని అడుగుతున్నట్టు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, మీరు మృదువైన మాటలనే పలుకుడి. పరిశుద్ధ దేవుడైన యెహోవా వారు చెప్పిన యుక్తమైన మాటలు మాకొద్దు, మాకు మృదువైన మాటల్ని చెప్పండి. మృదువైన మాట అంటే ఏంటి, ఇక్కడ వారు ఏదైనా పని చేయాలని ఇంకా వారు పూనుకున్నప్పుడు మీరు ఊరికే అవునని చెప్పండి. ఏదో ఫార్మాలిటీకి నేనేదో ప్రవక్తని అడిగినట్టు దేవుడిని అడిగినట్టు ఫార్మాలిటీకి ఉంటుంది, మాకు మామూలుగా చెప్పండి, ఓకే మృదువైన మాటే చెప్పండి అని ఇక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, వారు దేవుని నుండి వినాలి, ఓకే నేను యేసుప్రభు వారినే నేను మొదట పెట్టాలి, అంటే నా హృదయంలో ఆయనకే నేను మొదటి స్థానాన్ని ఇవ్వాలి, నేను దేవుడైన యెహోవా వారిని నేను ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు అడగాలి అనే విధంగా ఇశ్రాయేలీలు ఇక్కడ ఆలోచించట్లేదు. కానీ మనం అలాగ ఉండకూడదు, మనం ఖచ్చితంగా యేసుప్రభు వారికే మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మనం ఇందాక తీసుకున్న ఉదాహరణ ప్రకారంగా మనకు ఏదైనా ఉద్యోగం ఆఫర్ కనుక వచ్చినట్లయితే, లేకుంటే మనం ఏదైనా ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటున్నట్లయితే మనం అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దేవా నేను చేరొచ్చా చేరకూడదా అనేటట్లు కాకుండా, దేవా నేను ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నాను, లేకుంటే దేవా నాకు ఇలాగ ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, నాకు ఒక ఉద్యోగం ఆఫర్ వచ్చింది, నేను అది యాక్సెప్ట్ చేయాలా వద్దా, నేను ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా. ఇలాగ ఏంటంటే మనకు ఏదైనా డిసిషన్ మన ముందర ఉన్నప్పుడు మనం ఫస్ట్ యేసుప్రభు వారిని అడగాలి, దేవా ఈ నిర్ణయాన్ని నేను తీసుకోవాలా తీసుకోకూడదా. మీరు అవునంటే నాకు అది చేసే శక్తిని ఇవ్వండి, మీరు కాదన్నా కూడా అది నేను దానిపైన ఉండే నాకు శక్తిని ఇవ్వండి అని మనం యేసుప్రభు వారిని అడగవచ్చు. ఆయన ఖచ్చితంగా తోడుండి నడిపిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా ఆయన ఏమని చెప్తున్నారు, మీరు మరలి ఊరకుండుట వలన రక్షింపబడతారు, అంటే మీరు నా వద్దకు తిరిగి వచ్చి మీరు ఊరుకుంటే చాలు, మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు అని ఇశ్రాయేలీలకు చెప్తున్నా ఏంటి, ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన మాట వినట్లేదు. అండ్ మనం ఇంకా కంటిన్యూషన్ కూడా చదువుకున్నట్లయితే మనకి ఇంకొంచెం క్లారిటీ కూడా వస్తుంది అనమాట. మనము 18వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు.
సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. సో ఇక్కడ ఈ వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీలు అలాగా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా, అంటే ఆయనకు వారి హృదయాల్లో మొదటి స్థానం ఇవ్వనప్పుడు కూడా ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా వారు ఎదురు చూస్తున్నారనమాట. సో నేను వీరిపైన నేను దయ చూపించాలి, నేను వీరిని కరుణించాలి, వారు మొరపెట్టగానే నేను ఉత్తరం ఇస్తాను. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు, నేను నీకు క్లేశాన్న పానాలు ఇస్తాను. సో క్లేశాన్న పానాల గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే నీ జనులు అంటే నీ బోధకులు నీకు చెప్పేవారు దాగి ఉండరు, నేను నిన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు వారికి చెప్తున్నారు అనమాట. ఇశ్రాయేలీల వల్లే కాకుండా మనం ఖచ్చితంగా యేసు ప్రభు వారికి మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా దేవా మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను అనే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి మన జీవితంలో చూసుకుంటారు. సో ఇక్కడ ఇశ్రాయేలీలు అంతగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా వారి పట్ల ఆయన ఇంకా కరుణ నుంచి వారి పట్ల ఇంకా దయ చూపడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దయ చూపి చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఇక నేమాత్రంను కన్నీళ్లు విడవవు, ఖచ్చితంగా నీ మొర వినగానే నీ మాట వినబడగానే నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంత మాత్రాన్ని మనం ఏదో అడ్వాంటేజ్ తీసుకొని చేయాలని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనం యేసు ప్రభు వారికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఆయన ఎంతటి గొప్ప దేవుడో, ఆయన ఎంతటి కృపామయుడో కరుణమయుడో మనం చూసి మనం ఖచ్చితంగా ఆయనకు విలువనిచ్చి మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇచ్చి మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఖచ్చితంగా యేసు ప్రభు వారు చెప్పిన మాట పైన ఉండాలి అండ్ మనం అలాగా నడుచుకోవాలి. సో ఇశ్రాయేలీల జీవితంలో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకొక వచనాల్లో మనం చూస్తే ఎలాగ ఇశ్రాయేలీలు లేకుంటే ఇశ్రాయేల్ రాజు ఎలాగ ఏమంటారు, దేవుడైన యెహోవా వారి మాట కాకుండా వారు సొంతంగా అనుకున్న మాట, తనకు తాను అనుకున్న మాట ఎలాగ నెగ్గాలని చూశాడో మనము మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుండి చదువుకున్నట్లయితే, సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరి యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం అందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు నొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్ గిలాద్ మీదికి పోకుందునా అని వారిని అడిగాను. ఇందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. గాని యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఇశ్రాయేల్ రాజు సిరియన్ల పైనకు యుద్ధానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు అనమాట. అయితే యెహోషాపాతును కూడా అడుగుతాడు అనమాట. సో నీవు నాతో యుద్ధం నాకు పోదువా అంటే, వచ్చేదవా రాకుందువా అని అడిగినప్పుడు ఇక్కడ ఏంటంటే, నేను ఖచ్చితంగా వస్తాను, నేను నీ వాడనే, నా జనములు నీ జనంలే, నా గుర్రములు కూడా నీ గుర్రంలే అని చెప్పి ఇక్కడ ఏంటి, యూదా రాజు అయిన యెహోషాపాతు కూడా ఇశ్రాయేల్ రాజుతో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు అనమాట. అయితే ఇక్కడ యూదా రాజు అయిన యెహోషాపాతు దేవుడైన యెహోవా వారి యందు భయభక్తులు కలిగినటువంటి రాజు కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనము వెళ్లే ముందరగా దేవుడైన యెహోవా వారి యొద్ద విచారణ చేద్దాము అన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడు, దాదాపుగా 400 మంది ప్రవక్తలను సిద్ధం చేస్తాడు. ఆ ప్రవక్తలందరూ కూడా ఏమంటారు, నువ్వు యుద్ధానికి పోవచ్చు, మీరు యుద్ధానికి పోవచ్చు, ఖచ్చితంగా దేవుడైన యెహోవా వారు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు అని చెప్తారు అనమాట. సో అప్పుడు యూదా రాజు అయిన యెహోషాపాతు, ఇంకెవరు లేరా ప్రవక్తలు అంటే మేబీ ఇంకొంచెం కన్ఫర్మేషన్ కోసం కావచ్చు, వాట్ ఎవర్ ద మోటివ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యూదా రాజు అయిన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజును అడుగుతాడు అనమాట. సో ఇంకెవరు కూడా లేరా ప్రవక్తలు అన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు చెప్తాడనమాట. సో ఒక ప్రవక్త ఉన్నాడు, సో
యూదారాజు ఎప్పుడైతే యెహోవా ప్రవక్తల్లో ఇంకెవరు లేరని అడిగినప్పుడు ఇశ్రాయేల్ రాజు ఒక ప్రవక్త ఉన్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. అయితే అతను నన్ను గురించి ఎప్పుడు మేలు ప్రవచింపకుండా కీడు మాత్రమే ప్రవచిస్తాడు అని చెప్పి ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అన్నప్పుడు యూదారాజు అయిన యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దు, అంటే ఇక్కడ ఏంటి, మీరు మీకాయను పిలిపించండి, యెహోవా ప్రవక్త అయినటువంటి దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి మీకాయను పిలిపించండి, మనము అతని యొద్ద నుండి తెలుసుకుందాము. సో అతని ద్వారా దేవుడైన యెహోవారి యొద్ద విచారణ చేద్దాం అన్నప్పుడు మనము 11వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, కెనయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్ గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవం తోడు నేను దానినే పలుకుదునా నేను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీవేమందువు, యుద్ధం చేయుటకు మేము రామోత్ గిలాద్ మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలెనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసినట్లయితే ఏంటి, ఇక్కడ ఏమంటారు, ప్రవక్త అయినటువంటి మీకాయను, ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయను పిలవడానికి దూతను పంపిస్తారనమాట. సో అంత లోపల కెనయన కుమారుడైన సిద్కియా అనే ఒక ప్రవక్త, అంటే వారిలో 400 మందిలో ఉండే ప్రవక్తల్లో దాదాపుగా 400 మంది ప్రవక్తల్లో ఒక అతను వచ్చి ఇక్కడ చెప్తారనమాట. సో ఇనుప కొమ్ములు చేయించి దీని చేత నువ్వు సిరియన్లను పొడుస్తావు, ఖచ్చితంగా దేవుడైన యెహోవా నీకు విజయాన్ని అనుగ్రహిస్తారు అని చెప్తాడనమాట. కానీ ఇక్కడ ఏంటి, దూత అంటే ఒక దూతను, ఒక మెసెంజర్ని పంపించి ఇక్కడ ఏంటి మీకాయను రప్పిస్తున్నప్పుడు ఇక్కడ ఆ దూత మీకాయను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ ప్రవక్తలు కూడా దాదాపుగా 400 మంది ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవారు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారని రాజులతో చెప్పారు, కాబట్టి నీవు కూడా వారితో కలిసి మాటను అనుకూలపరచమన్నప్పుడు ఇక్కడ మీకాయ చెప్తాడనమాట. సో యెహోవా జీవంతోడు నేను ఆయన ఏది చెప్తారో నేను అదే ఖచ్చితంగా మీకు అందరికీ చెప్తాను అని ఇక్కడ అతను చెప్తాడనమాట. సో ప్రవక్త అయినటువంటి మీకాయ అలాగా చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటి, వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో ఇక్కడ ఏంటి వెళ్ళాలో వద్దా యుద్ధానికి అన్నప్పుడు నార్మల్గా చెప్పేస్తాడనమాట. ఇక్కడ ఏంటి, మీరు యుద్ధానికి వెళ్ళవచ్చు, మీకు దేవుడైన యెహోవా విజయాన్ని అనుగ్రహిస్తారన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు మళ్ళా చెప్తాడనమాట. సో నేను ప్రమాణం చేయించాను కదా, ఖచ్చితంగా దేవుడైన యెహోవా ఏది చెప్పారో అది మాత్రమే నాకు చెప్పు అన్నప్పుడు ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి మీకాయ ఇలాగ చెప్తారనమాట. సో ఇశ్రాయేలీలందరూ కూడా కాపరి లేని గొర్రెల వల్లే తప్పిపోయి ఉండుట నేను చూశాను. సో వారికి ఏమంటారు, వారిని నడిపించడానికి ఎవరు లేరనేది నేను చూశాను, కాబట్టి అందరూ కూడా సమాధానంగా వెళ్ళండి, అంటే యుద్ధానికి వెళ్ళకూడదు అనే విధంగా ఇక్కడ ఏంటి ప్రవక్త అయినటువంటి మీకాయ దేవుడైన యెహోవా యొద్ద నుండి విచారణ చేసి ఈ మాటలు వారికి చెప్తారనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఇశ్రాయేల్ రాజుకి ఆ మాట నచ్చదు. సో ఎందుకు నచ్చదు, ఇశ్రాయేల్ రాజుకేమో ఇక్కడ ఏంటి సిరియన్ల పైన యుద్ధానికి వెళ్ళాలని ఇక్కడ ఖచ్చితంగా నిశ్చయించుకున్నాడు. సో మనం యాక్చువల్గా చూసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేల్ రాజు దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి రాజు కాదు. సో ఓన్లీ యూదా రాజైన యెహోషాపాతు మాత్రమే దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి రాజు. సో అందుకే ఇక్కడ ఏంటి, ఒకవేళ అసలు యూదా రాజైన యెహోషాపాతు అడగకపోయింటే అసలు ఇశ్రాయేల్ రాజు ఆ ఫార్మాలిటీ కూడా చేసేవాడు కాదు. అంటే మనం ప్రవక్తలను అడగాలి, వారి నుండి మనం ఎస్ అనిపించుకోవాలి, సో ఈ ఫార్మాలిటీ కూడా చేసేవాడు కాదనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి, మనం ఆ విధంగా ఉండకూడదు. సో ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అలాగా ఇక్కడ ఏంటి, నా డెసిషనే ఫైనల్గా ఉండాలి, ఇక్కడ నేను చెప్పిందే జరగాలి అనుకోవడం వలన ఇక్కడ మనం 23వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో మనము ఇదే అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 23వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు.
సో ఇక్కడ ఏంటి వారందరూ కూడా దాదాపుగా 400 మంది ప్రవక్తలు ఎస్ అని చెప్పి, ఓన్లీ ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారి ప్రవక్త అయినటువంటి మీకాయా మాత్రమే ఇక్కడ నో అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు దేవుడైన యెహోవా వారి పట్ల ఆయన మాట పైన డెసిషన్ తీసుకోవాల్సింది పోయి తన హృదయాన్ని తను ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారు అంటే ఒక రకంగా అతనే ఇశ్రాయేల్ రాజే దేవుడైన యెహోవా వారిని విడిచేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారు ఆ ప్రవక్తలందరి పైన అబద్ధమాడు ఆత్మను వారి నోట ఉంచారనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి ఈ వచనాలన్నీ చదివిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఎలాగా ప్రతి ఒక్క డెసిషన్లో మనం ఖచ్చితంగా యేసుప్రభు వారిని అడగాలి, మన హృదయాల్లో యేసుప్రభు వారికి ఎందుకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారి మాట చొప్పున ప్రవక్త అయినటువంటి మీకాయా చెప్పిన మాట చొప్పున ఇక్కడ ఏంటి మాటల ప్రకారంగా ఇక్కడ ఇశ్రాయేలీలంతా కూడా యుద్ధం ఓడిపోయారు. అయితే యూదా రాజు అయిన యెహోషాపాతు కొంచెం అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగినటువంటి రాజు కాబట్టి ఇంక అందరూ కూడా ఇక్కడ ఏంటి అతన్ని చంపడానికి రౌండప్ చేసినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా వారికి మొరపెట్టినప్పుడు జస్ట్ సెంటీమీటర్ మిల్లీమీటర్ గ్యాప్లో దేవుడైన యెహోవా వారు అతన్ని రక్షించాడు. సో ఇశ్రాయేల్ రాజు చనిపోతాడు. సో మిగిలిన వారందరూ కూడా ఇలాగ ఏంటంటే దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి మీకాయా నోటి ద్వారా జరిగించినట్లుగా జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవును మనకు కొన్ని డెసిషన్స్ ఉంటాయి, మనకు తీసుకోవాలనిపిస్తుంది, అయితే మనం స్టిల్ దేవుడైన యేసుప్రభు వారిని అడగాలి. దేవుడైన యెహోవా వారిని అడిగి దేవా నేను ఇది చేయాలో వద్దా, సో మీరు ఎస్ అన్నా నాకు అది చేయడానికి శక్తిని ఇవ్వండి, నో అన్నా అది చేయడానికి నాకు శక్తిని ఇవ్వండి అనే విధంగా అడిగి మనం ఖచ్చితంగా యేసుప్రభు వారు ఎలాగైతే మనం జీవించాలని కోరుకుంటున్నారో, మనం ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నారో మనం ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. సో ఇక్కడ ఇశ్రాయేల్ రాజు కనుక చూసుకున్నట్లయితే ఏంటి పూర్తిగా దేవుడైన యెహోవా వారిని విసర్జించాడు అనమాట. సో సృష్టికర్త అయినటువంటి యెహోవా వారిని విసర్జించి అతను ఏంటి తనకు నచ్చిన మార్గంలో తను వెళ్ళాలనుకున్నాడు, అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక్కడ ఏంటి మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా. సో మనం మొదట్లో తీసుకున్న ఉదాహరణ ప్రకారంగా కూడా ఇక్కడ ఏంటి మనకు ఏదైనా ఉద్యోగం చేయాలనిపించినప్పుడు, లేకుంటే ఆ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నప్పుడు, లేకుంటే ఆఫర్ మనకు వచ్చినప్పుడు మనం దేవుని ముందర పెట్టాలి. సో దేవా ఈ ఉద్యోగం ఆఫర్ ఉంది, లేకుంటే ఈ ఉద్యోగం ఒక ఆపర్చునిటీ అనేది ఉంది, సో నేను ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు. సో అలాగే దేవుడే యేసుప్రభు వారిని అడిగి ఖచ్చితంగా మనం ముందు స్టెప్ అనేది వేయాలి, ముందడుగు అనేది వేయాలి. సో ఆయన ఒకవేళ నో అని చెప్తే ఇక్కడ ఏంటి ఇంకేదో మనకు నచ్చని ఆయన చేస్తున్నట్లు కాదు, కానీ ఇక్కడ మనకి ఇంకొక మంచి ద్వారం ఆయన తెరుస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా మనం యేసుప్రభు వారిని అడిగే తీసుకోవాలి, మన హృదయంలో ఖచ్చితంగా ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. దేవా మీరు ఇశ్రాయేలీల జీవితంలో ఎలాగా వారికి నచ్చింది వారు చేసుకుంటూ మిమ్మల్ని ఎలాగ విసర్జించారో, తద్వారా ఎలాగ వారు కష్టాలు అనుభవించారో మాకు చూపించారు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మేము ఖచ్చితంగా మీకు మా హృదయాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తూ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పినప్పుడు మేము ఆ విధంగానే నడుచుకొనుటకు, మీ మాట ప్రకారంగా కాకుండా వేరే విధంగా మేము నడుచుకోకుండా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మీరు ఏది చెప్పినా కూడా అది పాటించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. యెషయా గ్రంథంలో చూపించిన వాక్యాల్లో కావచ్చు, లేకుంటే మీరు మొదటి రాజుల గ్రంథాల్లో చూపించిన వాక్యాల్లో కావచ్చు, ఇశ్రాయేల్ ఎలాగ మీ మార్గం నుండి వారు వైదొలిగి వారు ఎలాగ కష్టం అనుభవించారో మేము అలాగ ఉండకుండా మేము ఇశ్రాయేలీల వల్లే ఈ సిచ్యువేషన్స్లో ఇశ్రాయేలీల వల్లే కానీ ఇశ్రాయేల్ రాజు వల్లే కానీ ఉండకుండా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో మేము మీ వద్ద విచారణ చేయుటకు, మీరు ఏదైతే చెప్తారో అది మేము చేయుటకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే మీరు వారికి క్లేశాన్నపానాలు తినిపిస్తున్నప్పుడు ఇంకేదో మీరు వారిని నాశనం చేస్తున్నట్లు, లేకుంటే మీరు వారిని విడిచిపెట్టేసినట్లు కాదు, కానీ మీరు వారి యందు దయ చూపించారు, వారెన్నడూ కూడా కన్నీళ్లు విడువారు, వారి మాట వినగానే మీరు వారికి ఉత్తరం ఇస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మా జీవితాల్లో కూడా మేము అనవసరంగా మేము మీ మార్గాల నుండి పక్కకు తప్పిపోకుండా మేము ప్రతి ఒక్క విషయంలో మీ మాటలు వింటూ మరెన్నడూ కూడా మేము కష్టాల గుండా బాధల గుండా మేము వెళ్లకుండా మేము ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మేము మీ
మీ మాట విని మీ ఆజ్ఞని మేము పాటించి మీ మాటని మేము పాటించి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.